హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. సో నా పేరు నరసింహ. ఇక్కడ ఏపీలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయా, ప్రభుత్వం మారబోతుందా? మరి ఇంత కష్టపడి 59 నెలలు తన విశ్వసనీయతని నిరూపించుకున్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓటమి పాలు కాబోతున్నారు? ఒకవేళ ఓటమి చెందితే దానికి ముఖ్య కారణాలు ఏముంటాయి? మూడు విషయాలు కనబడుతున్నాయి. ఒకటి, వివేకానంద హత్య. ఎప్పుడైతే ఎలక్షన్ ముందల వివేకానంద హత్య జరిగిందో వివేకానంద హత్య. నెక్స్ట్, ప్రభుత్వంలోకి రాగానే అమరావతి అనే అంశం. 3, పోలవరం ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్టు విషయంలో వాళ్ళు తీసుకున్న నిర్లక్ష్య వైఖరి. సో ఈ 3 విషయాలపైనే ఈ ఎలక్షన్ ఆధారపడి ఉంది. ఇది కాకుండా గ్రౌండ్ రియాలిటీలోకి వెళ్తే ఇసుక దొరకకపోవడం, ఉపాధి దొరకకపోవడం, లేదంటే పని లేక యువత కానీ వేరే ఎవరైనా సరే, మెయిన్ కారణం ఏంటంటే రాజధాని లేకపోవడం వల్ల ఉపాధి లేకపోయింది అనేది మెయిన్ కారణం. అయితే వివేక హత్యని లాస్ట్ మినిట్లో, లాస్ట్ ఎలక్షన్లో ఎలా అయితే వివేక హత్యని తీసుకొచ్చి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ చేశారో అదే పాయింట్లో జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెళ్ళు, సొంత ఫ్యామిలీనే వచ్చి వివేకానంద హత్య అవినాష్ రెడ్డే చేశాడు, లేదంటే జగన్మోహన్ రెడ్డే చేయించాడని సినిమాలు కూడా తీసి చూపించిన పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుంటే ఒక రకంగా బాగుండేది. అంటే పక్కన పెట్టడం ఇన్ ద సెన్స్ ఆయన్ని ఒప్పుకొని నేనే మర్డర్ చేశానని ఒప్పుకోమని జైలుకి వెళ్ళమనే పరిస్థితి కాదు. జస్ట్ ఒక సీట్ ఇవ్వకుండా ఆపుండుంటే రాయలసీమలో ఖచ్చితంగా ఆయనకి బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చి ఉండేది. వివేకానంద రెడ్డి మీద కూడా రాజశేఖర్ రెడ్డి ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అలాగే అవినాష్ రెడ్డి చంపాడు అని ఎప్పుడైతే సొంత చెల్లెళ్ళే చెప్తున్నారో ఆ ఇంపాక్ట్ బలంగా పడింది రాయలసీమ జిల్లాల్లో. నెక్స్ట్, అమరావతి లేకపోవడం వల్ల ఖచ్చితంగా అక్కడ ఉపాధి అవకాశాలు లేకపోవడము, లేదంటే ఇసుక దొరకకపోవడం, ఇసుక బ్లాక్ మార్కెటింగ్, లేదంటే ఒకానొక పరిస్థితుల్లో మొత్తం లేబర్, ఏదైతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి సంబంధించిన లేబర్, దాంట్లో ఉన్న అన్ని క్రాఫ్ట్కి సంబంధించిన లేబర్ అందరూ నిరుత్సాహంలోకి వెళ్ళిపోయారు. రియల్ ఎస్టేట్ పడిపోవడము అమరావతి లేకపోవడం వల్ల, లేదంటే రకరకాల కాన్సిక్వెన్సెస్ అన్నీ జరిగినాయి ఈ మధ్యకాలంలో గత 5 సంవత్సరాలుగా. వీటిలన్నిటినీ బైపాస్ చేసుకుంటూ పోలవరం ప్రాజెక్టు విషయంలో అప్పుడున్న మినిస్టర్ అనిల్ కూడా బాగానే డిఫెండ్ చేశాడు. 0.5%, 0.5% అని చెప్పి మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు. 2019కి పోలవరం పూర్తి చేస్తా అన్నారు, 2022 అన్నారు, 2024 ఎలక్షన్ వచ్చేసరికి డీలా పడింది. పోలవరం కూడా డీలా పడేసరికి ఒకటి వివేకానంద హత్య మెయిన్ ఇంపాక్ట్ అయితే, రెండోది అమరావతి రాజధాని. ఎందుకంటే ఒక సైడ్ రాయలసీమ దెబ్బతినింది వివేకానంద హత్య విషయంలో, రెండో విషయంలో అమరావతి ఇన్ ద సెన్స్ కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, ఇటు పక్కన ఈస్ట్ వెస్ట్, ఈ 5 జిల్లాలలో వీళ్ళకి రాజధాని దక్కలేదనే నెగిటివ్లోకి వెళ్ళారు వీళ్ళు. అంటే ఎందుకంటే మాకు రాజధాని ఇవ్వలేదు, 3 రాజధానులు అన్నారు. 3 రాజధానుల్లో వైజాగ్, కర్నూలు. రాయలసీమలో ఒక పక్క దెబ్బతిన్నారు, ఇక్కడ 4 జిల్లాలు 5 జిల్లాల్లో దెబ్బతిన్నారు. ఇంకొక పక్క వైజాగ్కి వెళ్ళినా కూడా వైజాగ్లో కూడా అక్కడ మాకు రాజధాని ఇస్తా అంటే ఎవరు మాకు ఇవ్వండి అని ఆసక్తి చూపించలేదు, వద్దు అని ఎవరు అనలేదు. ఆయన రేపొద్దున గెలిచిన తర్వాత నేను 9వ తారీఖు వచ్చి ఇక్కడే ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను జూన్ 9న అని చెప్పినా కూడా ఎవరు అంత సీరియస్గా తీసుకున్నట్లేదు. అక్కడ ఎంపీ టికెట్ విషయంలో కూడా, ఎంపీ టికెట్స్ చేంజ్ చేయడం విషయంలో అక్కడ వైజాగ్ని ఈ నెగ్లెక్ట్ చేశారని కూడా క్లియర్గా కనబడుతుంది. సో వివేకానంద విషయంలో రాయలసీమ పోతే, రాజధాని విషయంలో ఇక్కడ ఉన్న కోస్తా ఆంధ్ర జిల్లాలన్నీ పోతే మిగిలింది వైజాగ్. అయితే ఇటు పోలవరం వల్ల బాగుపడే రైతులు ఇటు కావచ్చు అటు కావచ్చు వీళ్ళందరి మీద ఇంపాక్ట్ పడింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఏం చేశాడు అంటే 2,70,00,000 రూపాయలు ఓన్లీ సంక్షేమ కార్యక్రమాలకి పంచిపెట్టడానికి, అంటే ఆయన రోజు నెల మొత్తంలో ఒక 4 బటన్లు నొక్కడానికి ఈ 5 ఏళ్లలో 13 లక్షల కోట్లు అప్పు చేస్తే అందులో 2,70,000 కోట్ల రూపాయలు ఓన్లీ సంక్షేమాలకే ఖర్చు పెట్టాడు. అది కాకుండా వాలంటీర్లకి జాబులు ఇచ్చి 5,000 జీతానికి ఒక ఉద్యోగం వచ్చాడు, ఇదిగో మేము ఇంతమందికి నిరుద్యోగ వృత్తి కల్పిస్తున్నాము, ఉద్యోగాలు ఇస్తున్నాము అని చెప్పేసి వాలంటీర్లను పెట్టడం, ఇట్లాంటి అన్ని ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోయినాయి. రేపొద్దున గెలిచినా ఓడినా అది ఒక రకమైన నెక్స్ట్ ప్రభుత్వం పైన ఇంపాక్ట్ పడుతుంది. ఒకవేళ రేపొద్దున చంద్రబాబు నాయుడు వచ్చినా కూడా ఈ 13 లక్షల కోట్ల రూపాయలకి వడ్డీలు కట్టుకోవాలి, అప్పులు కట్టాలి, కొత్త అప్పు పుట్టే పరిస్థితులు లేవు. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వచ్చినా అలాంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఇచ్చినట్టు బటన్లకి డబ్బులు ఇవ్వగల సత్తా నెక్స్ట్ 5 ఏళ్లకి ఉందా? ఏపీ ఆర్థిక పరిస్థితికి దానికి సపోర్ట్ చేస్తుందా అంటే అలాంటి పరిస్థితులు లేవు. ఒకవేళ రేపు జగన్ వచ్చినా జుట్టు పిక్కోవాల్సిందే, చంద్రబాబు నాయుడు వచ్చినా జుట్టు పిక్కోవాల్సిందే. గెలిపోటములతో సంబంధం లేకుండా ఏపీ రాజకీయాలు అక్కడ ప్రభావం చూపబోతున్నాయి. ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు వచ్చి 2020 విజన్ అని చెప్పి ఎప్పుడైతే హైదరాబాద్ని డెవలప్ చేశారో అంతే అగ్రెసివ్గా అమరావతిని డెవలప్ చేద్దాం అనుకున్న పరిస్థితుల్లో 151 సీట్ల మెజారిటీ ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని కూర్చోబెట్టారు. మొత్తం అది శ్మశానంలా తయారైపోయింది అమరావతి.
ఇది నా వాదన కాదు, అక్కడున్న ప్రజలు 5 జిల్లాల ప్రజలు అదే చెప్తున్నారు, ఆంధ్రాలో ఉన్న 5 జిల్లాల ప్రజలు. సో ఈ మొత్తం ఎంటైర్ సబ్జెక్ట్ చూసుకుంటే ఈ 3 ఇంపాక్ట్లు, ఈ 3 విషయాలపై గట్టిగా ఇంపాక్ట్ పడుతుంది ఏపీలో. సో జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఓడిపోతే ఈ 3 ముఖ్య కారణాలు అనేది ఒక అంచనాగా ఉంది. థ్యాంక్ యూ.